ఏది సంతోషం అంటే లోకానుసారమైన సంతోషమా? కాదు. ప్రభువునందు సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. చీకటి దినాలు రాబోతున్నాయి బిడ్డ. బ్రతుకుండగానే, శక్తి ఉండగానే, ఒంట్లో రక్తం ఉండగానే, పని చేయగలిగే సామర్థ్యం నీకున్నప్పుడే నువ్వు దేవుని పని చేసేయి. లేదు, నువ్వు వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీతో ఏది చేత పట్టుకుని పోవు. నీ వెంట ఏది రాదు. నీ వెంట ఎవరు రారు. ఒంటరిగా పంపించాడు, ఒంటరిగా లెక్క చెప్పడానికి వెళ్ళాలి. నువ్వు ఒంటరిగా వెళ్తావు లెక్క చెప్పడానికి. అప్పుడప్పుడు చూడండి, టీచర్ ముందుకు వెళ్ళడానికి భయం వేసి ఫ్రెండ్ అని వెంట పెట్టుకుని, టీచర్ ముందుకు వెళ్ళడానికి కొడతాడేమని భయం వేసి నాన్న వెంట పెట్టుకుని, అమ్మని వెంట పెట్టుకుని వెళ్తుంటారు చిన్నప్పుడు. ఎందుకు? వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి దారి లేక, వీళ్ళు ఎంటో కొంచెం ఏదో వంత పాడతారన్నట్టు ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్తుంటారు. తోడు, అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలట్రా బాబు, నువ్వు కొంచెం సాయం వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎవరొకరు సాయం కావాలి. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు ఏ సాయం లేకుండా, ఒంటరిగా. ఎలా వెళ్ళబోతున్నావు దేవుని సన్నిధికి? సాయం తీసుకున్నా? నో, ఒంటరిగా వెళ్ళబోతున్నావు సంగమా. గుర్తుపెట్టుకో, ఒంటరిగా. లెక్క అప్పగించమంటప్పుడు లెక్క అప్పగించాలి.